ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఆయనకి క్రిమేషన్ జరిగినంత వరకు కూడా అంటే అతని భౌతిక కాయాన్ని ఇక్కడ నుంచి సమాధికి వరకు తీసుకెళ్లేంత వరకు కూడా ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ నివాళులు అర్పించడానికైతే ఇక్కడ వాళ్ళైతే ఉంటున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు అంటే వాళ్ళకి తగిన అంటే వాళ్ళకు ఉండే పాస్టర్లు ఎవరైనా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రార్థనల వల్ల కూడా అతడి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ నివాళులు అయితే అర్పిస్తూ ఉన్నారు. సో మరికొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, అసలు ఈ మరణం గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా రీప్లాంట్ చేశారండి, అది న్యాచురల్ డెత్ కాదు. సో ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వంలో శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇటువంటి చర్యలు మళ్ళీసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఇది చాలా మర్డర్ అని అందరూ అనుకున్నారు. ఏ విషయంలో జరిగిందో అది తొందరగా ఇప్పటివరకు పోలీస్ రిపోర్టు అవన్నీ ఇవ్వలేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆ గవర్నమెంట్ వాళ్ళని కూడా కోరుతున్నాము, తొందరగా మా కేసు సాల్వ్ చేయాలని, మా అందరికీ న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అంటే పర్సనల్గా ప్రవీణ్ పగడాల గారు ఎలా ఉంటారు ఏంటి మీ వరకు? సాఫ్ట్ మ్యాన్. సో అటువంటి గొడవలలో అసలు ఎప్పుడూ రాలేదు. సో ప్రవీణ్ పగడాల గారు మంచి ఈ బైబిల్లో స్కాలర్ ఆయన. సో మంచి విషయాలే మాట్లాడారు, కానీ ఇప్పటివరకు ఆయన మీద ఎటువంటి చెడు స్వభావము చెడు ఆలోచనలు ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ఒక మార్గదర్శి, అందరినీ ఒక మార్గంలో నడిపించే వ్యక్తి. సో ఇలా జరిగిందంటే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం మేము. సో దీన్ని మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అని అంటే తనకి కొద్ది రోజులుగా బెదిరింపు కాల్స్ రావడం జరిగింది, అతన్ని బెదిరించడం కూడా జరిగింది. అందువల్లే ఈ మరణం వెనుక ఎవరో హస్తం ఉంది అని మేము అనుకుంటున్నామని కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగానే అతని మరణం వెనుక ఈ బెదిరింపులే కారణం అంటారా? ఇంతకుముందు కూడా ఏమైనా బెదిరింపులు ఈ విధంగానే బెదిరింపులు వచ్చాయా? అంటే ఒకసారి ఆయన వచ్చాయని మాకు కూడా తెలిసింది, కానీ ఆ ఇష్యూ అప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఎటువంటి బెదిరింపులు లేవు, అందరు సమాధానంగానే ఉన్నారు. మరి వీళ్ళు ఈ విషయం డిబేట్ పెట్టిన తర్వాతనే ఇలా జరిగిందని చెప్పి అందరు ఆలోచన చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. సో అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటి అని అంటే ఇప్పటి వరకు అయితే అతడికి వచ్చిన బెదిరింపు కాల్స్ వల్లనే, బెదిరింపు మెసేజెస్ వల్లనే అతను సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. సో వీటి వెనకాల ఉన్న కారణం, అతని మరణం వెనకాల ఉన్న కారణం అయితే మేము ఇదే అని చెప్పి బలంగా నమ్ముతున్నామని కూడా అంటున్నారు. సో అసలుకి నిజానికి ఆయన మరణం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది కూడా పూర్తిగా తెలియాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో అంటే ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఏంటి అని అంటే అతడిని చంపేశారు, హత్య చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. సో దీనికి తగినట్టుగానే మాకు న్యాయం అయితే జరగాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో మరికొంతమందిని అయితే మనం అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకాల రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది యాక్సిడెంట్ లాగా మాకు అనిపించట్లేదండి. అంటే ఒక దైవజాన్ని మేము నిజంగా కోల్పోయాము. ఆ బాధ మేము తీరని లోటు. అది యాక్చువల్లీ ఎంతోమంది యవనస్తులకి ఎన్నో విధాలుగా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని మాకు పంచిపెట్టారు. ఆయన మేము మర్చిపోలేము. ప్రవీణ్ పగడాల పోయిన బాధ తప్పితే అలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది, 100 మంది వస్తారని చెప్పి నేను అనుకుంటానండి. అంటే ఆయన చాలా విలువగల మనిషి, సమాజానికి ఏ విధంగా సేవ చేయాలో, ఇంకా అలాగే భక్తి మార్గంలో ఏ విధంగా నడిపించాలో మాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నాకు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. సో అంటే ఇప్పుడు మీరు నిజంగా అంటే అతనికి బెదిరింపు కాల్స్ రావడమే ఈ మరణానికి కారణం అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్గా థ్రెట్ అయితే ఉన్నదండి, పాస్టర్ గారికి ప్రవీణ్ గారి థ్రెట్ అయితే ఎప్పటి నుంచో ఉన్నది. బట్ అది ఈ విధంగా అటాక్ చేస్తున్న సంగతి అయితే ఊహించుండరు. బట్ ఇదైతే వాస్తవమే. సో చూస్తున్నారు కదా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉన్న అనుమానం ఒకే ఒకటి, కేవలం అతనికి బెదిరింపు కాల్స్ రావడం, ఆ బెదిరింపు కాల్స్ నిజమైనవి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాము మేము. అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయినా కూడా మా అంటే ఇలా మాకు సూక్తులు చెప్పడానికైనా కానీ, బైబిల్ బోధనకైనా కానీ ఇంకా 100 మంది పుట్టుకొస్తారు. మా మతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని కోల్పోవడాన్ని దిగ్భ్రాంతికి గురయ్యారు. సో అతన్ని కోల్పోవడం, సడన్గా కోల్పోవడం అంటే అది మేము జీర్ణించుకోలేకపోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా అతని
ఫ్యామిలీ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. అతని ఫ్యామిలీ కూడా నివాళులు అర్పిస్తున్నారు. సో అంటే ఇప్పటి వరకు అయితే ఆయనకి సన్నిహితులైన ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకు కూడా అంటే 4 గంటల వరకు కూడా ఇక్కడే పార్థివ దేహాన్ని ఇక్కడ హాల్లో ఉంచడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆయనని అంటే ఆయన సూక్తులు నమ్మే వాళ్ళు కానీ ఆయన బైబిల్ బోధనలు విన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు అని అంటే అతను చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, ఎవరికి చెడు చేసిన వాడు కాదు, కానీ ఇలా అంటే కక్షపూరితంగానే ఇతడిని హత్య చేశారు. ఆ హత్య అంటే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో చూసుకున్నట్టయితే కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. మేము దీన్ని హత్యగానే అనుకుంటున్నాము, మేము గట్టిగా నమ్ముతున్నాము. దీనికి సంబంధించినంత వరకు అయితే మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. తగిన అంటే ఇది చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది హత్య అయినా, ఇది ఒకవేళ హత్య అయితే ఈ హత్య చేసింది ఎవరు, దీని వెనకాల ఉన్నది ఏంటి, వాళ్ళు అసలు ఎందుకోసం హత్య చేశారన్న విషయాలన్నీ కూడా వెలికి తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి, మాకు తగిన న్యాయం చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. సో అంటే నిజానికి వాళ్ళు నమ్ముతున్నది నిజమేనా కాదా, దానికి కారణాలు ఏంటి, అసలు నిజంగానే ఇది హత్యనా అని చెప్పేసి కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో పోలీసులు కూడా దీనికి తగినట్టుగా వాళ్ళు విచారణను అయితే జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నిన్న రాత్రి సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి తరలించారు. ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి క్రైస్తవ సోదరుల సందర్శనార్థం ఇక్కడే చర్చిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని కూడా ఉంచనున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు, ఇప్పటికే క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. నిన్న కొంత ఉద్రిక్తత వాతావరణాల మధ్య పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కూడా కుటుంబ సభ్యులకు పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని అప్పగించడం, అనంతరం ప్రత్యేక అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి అయితే తరలించిన పరిస్థితి మనం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ మృతిపైన, పాస్టర్ ప్రవీణ్ మృతిపైన ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిరసనలు కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 100 మందికి పైగా ప్రత్యేక పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాప్టిస్ట్ చర్చికి సమీపంలో ఉన్నటువంటి 2 గేట్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసు భద్రతను అయితే ఏర్పాటు చేశారు. క్రైస్తవ సోదరుల సందర్శనార్థం అయితే ఇక్కడ సాయంత్రం వరకు, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ సోదరుల సందర్శనాన్ని ఉంచనున్నారు మృతదేహాన్ని. అనంతరం తిరుమలగిరిలో ఉన్నటువంటి బాప్టిస్ట్ సమాధి చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇక్కడ ఇప్పటికే క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు ఇటు పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున తమ అంటే మృతిపైన అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడికి కూడా క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు కూడా వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులు నేరేడ్మెట్లో ఉన్నటువంటి నివాసం వద్ద కూడా వారి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్కు కూడా చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇది చెప్పాలంటే లౌకిక తత్వం మీద జరిగిన దాడిగా మేము అనుకుంటున్నామండి. భారతదేశం లౌకిక రాజ్యం, ఇక్కడ అన్ని మతాల వారు చాలా పీస్ఫుల్గా జీవిస్తున్నారు. ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతున్న ఈ దుష్పరిమాణాల్లో ఇది ఒకటి చేస్తాం. ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎప్పుడు కేవలం క్రిస్టియానిటీకి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కాదు. అతను క్రిస్టియన్ బిలీవర్, ప్రీచర్, పాస్టర్. ఆ డిబేట్స్ చేస్తూ వస్తూ ఆయన అంటే మానవత్వం గురించి బోధించే వ్యక్తి. అతని లైఫ్ స్టోరీని కానీ మీరు తీసుకుంటే అతను ఒక మాదిరికరమైన లైఫ్ని చూపించాడు ముందుకి. ప్రపంచంలో రాబోయే జనరేషన్కి ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. 100 మంది ఆయన ఆఫీసులో పనిచేస్తే 100 మంది ఒకే లంచ్ తినాలి. 100 మందికి కూడా ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీనే ఉంటుంది. 14 మంది పిల్లలండి ఆయనకి. ఇద్దరు బయలాజికల్గా చిల్డ్రన్, 2 గర్ల్స్ ఉంటే 14 మంది అదే ఇంట్లో ఉంటారు. అంటే మానవత్వాన్ని ప్రత్యక్షంగా చూపించాడు ఆయన. అలాంటి మనిషిని ఈ విధంగా చంపటం అంటే ఇంకా మనం కన్క్లూజన్కి రాలేకపోతున్నాం. కానీ ఇది మాత్రం నిజంగా దీన్ని అందరూ ఖండించాల్సిన విషయం. ఒక క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు, హిందువులు, ముస్లిమ్స్, మనిషి అన్నవాడు దీన్ని ఖండించాలండి. ఈ విధంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.
చూస్తున్నాం. మనిషి అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఘటనను ఖండించాల్సిన అవసరం ఉంది. మానవత్వం, మతాలకు సంబంధం లేకుండా మానవత్వం కోసం బోధించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ బాప్టిస్ట్ చర్చికి కొద్దిసేపటి క్రితమే మృతదేహం వచ్చిన నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. క్రైస్తవ సోదరుల సందర్శనార్థం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే తరలి వస్తున్నారు. మరి సికింద్రాబాద్